హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. ప్రతి బ్లాగ్లో పోస్టులతో పాటు కొన్ని పేజెస్ కూడా ఉండాలి. సో పేజెస్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. బ్లాగ్లో పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ లెక్చర్లో మనం తెలుసుకున్నాము. అందుకోసం మనం కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. హాయ్ గైస్, మన ఈ ఎపిసోడ్లో పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని బ్లాగ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసాను. నేను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతున్నటువంటి ఉద్దేశంతో ఇంకొక 2 బ్లాగ్స్ని కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఒక వ్యూ అనేది కనిపిస్తుంది. సో నేను ఒక 2 పోస్టులని క్రియేట్ చేశాను. డెమో పోస్ట్ సింపుల్ శాంపిల్ పోస్ట్ అని. సో ఈ విధంగా చూసినట్లయితే మీకు ఈ విధంగా మీకు వర్డ్లో ఏ విధంగా అయితే మీరు చేసుకుంటారో ఆ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎపిసోడ్లో మనం పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం బ్లాగర్కి సంబంధించిన ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సో డిఫాల్ట్గా పోస్ట్స్ అనేటువంటి ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ కిందకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ పేజెస్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇంతవరకు మీరు ఎటువంటి పేజెస్ క్రియేట్ చేయలేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా పేజెస్ క్రియేట్ చేస్తుంటే మీకు ఇక్కడ పేజెస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను క్రియేట్ న్యూ పేజ్ అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు అక్కడ ఏవన్నీ ఆప్షన్స్ ఎలాగైతే విజువల్ కంపోజర్ ఓపెన్ అవుతుందో సో ఇక్కడ కూడా అదేవిధంగా విజువల్ కంపోజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏమైనా చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ టైటిల్ ఇచ్చి ఆ తర్వాత కనుక మీరు ఏమైనా టైప్ చేస్తే పేజ్ యొక్క టైటిల్ అనేది మీరు ఏదైతే ఇచ్చారో అది URL వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. సో ఒకసారి ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు యాజ్ యూజువల్ ఇంతకుముందు ఎలాగైతే మీరు కంటెంట్ని క్రియేట్ చేశారో సో అదేవిధంగా మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం నేను కొంత కంటెంట్ని యూజ్ చేయడం కోసం నా సైట్లో నుంచి నేను కంటెంట్ని యూజ్ చేస్తున్నాను. సో అబౌట్ us. సో ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో సో నేను దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ. సో హియర్ పేస్ట్. సో సేమ్ ఫార్మాటింగ్ అక్కడ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో సో అదే విధమైనటువంటి ఫార్మాటింగ్ మనకు ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో అప్లోడ్కి ఇక్కడ ఎటువంటి ఇమేజ్ లేదు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు వీలైతే కుదిరితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ డైరెక్ట్ URLని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూస్ ఫైల్స్. సో డెస్క్టాప్ మీద సేవ్ చేశాను కాబట్టి సో ఈ ఫైల్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని కూడా ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అని మనం ప్రీవియస్ ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. సెలెక్టెడ్. సో ఈ విధంగా మీకు ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఇమేజ్ని మీరు క్వాలిటీ లేదు. సో ఇమేజ్ని ఒకసారి మీరు ప్రివ్యూగా చూసినట్లయితే ఈ బ్లాగ్ని పర్టికులర్ పేజ్ని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇవి ఏంటి అంటే మీ యొక్క థీమ్ని బేస్ చేసుకొని మీ యొక్క వ్యూ అనేది కనిపించడం జరుగుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే సో స్మాల్గా చేంజ్ చేసి సో నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఒక పర్టికులర్ సైడ్కి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో ఈ ప్రివ్యూ కొంచెం బాగుంది. సో నేను ఈ ప్రివ్యూని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను పబ్లిష్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్స్లో వచ్చేసి ఏంటంటే రీడర్ కామెంట్స్ అని ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే పేజెస్లో మనకి ఎటువంటి కామెంట్స్ వచ్చేసి ఇది మనం ఇవ్వకూడదు. సో ఓన్లీ బ్లాగ్ పోస్ట్లకు మాత్రమే మన కామెంట్స్ అనే వాటిని అలో చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైట్ కామెంట్స్ సో డోంట్ అలో అనేటువంటి ఇది ఇస్తున్నాను. సో ఇంతకుమించి మనం ఇక్కడ ఎందులో చేంజ్ చేసినటువంటి అవసరం ఏమి ఉండదు. సో డన్ మీద క్లిక్ చేసేసి మనం కనుక పబ్లిష్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్రెడీ పేజ్ క్రియేట్ చేశాను కాబట్టి సో ఇక్కడ ఎడిట్ వ్యూ డిలీట్ ఆప్షన్స్ వస్తాయి. సో నేను వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ విధంగా బ్లాగ్కి సంబంధించిన URL వస్తుంది. సో ఈ పేజ్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. అదే మీరు బ్లాగ్ పోస్ట్ కనుక క్రియేట్ చేస్తే డిఫాల్ట్గా మీకు ఇక్కడ బ్లాగ్లో మీకు ఇది కనిపిస్తుంది అనమాట. మరి ఇక్కడ ఎక్కడ కూడా పేజ్ లేదు కదా, సో పేజెస్ అనేవి మీకు ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వవు. సో మరి పేజెస్ని లింక్స్ని ఎలా ఇవ్వాలి, సో వాటి గురించి మనం మెనూస్కి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే మనం క్రియేట్ చేస్తాము. సో అదేవిధంగా ఇంకొక పేజ్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. న్యూ పేజ్, కాంటాక్ట్. సో feel free to contact us at vijay@bloggervijay.com. సో ఈ విధంగా నేను ఒక జస్ట్ నార్మల్ టెక్స్ట్ని నేను ఇస్తున్నాను. సో లాట్ సైజ్, సో డోంట్ ఎలో. కాంటాక్ట్ అస్. సో ఇమేజెస్లోకి జస్ట్ ఒక ఇమేజ్ని మనం తీసుకుందాం, జస్ట్ ఫర్ డెమో పర్పస్. సో open new image. కాపీ ఇమేజ్ లొకేషన్. సో ఇక్కడికి వచ్చేసి ఒక ఇమేజ్ని ఫ్రమ్ URL ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి ఆ URLని పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. సో అండ్ లాట్ సైజ్ ఎక్స్ట్రా లాట్ సైజ్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను. సో ఈ కాంటాక్ట్ పేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కాంటాక్ట్ యాజ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అయితే దీంట్లో ఎలాగా మనం కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ చేయాలనే దాని గురించి సపరేట్గా ఒక లెసన్ ఉంది, లెక్చర్ ఉంది. సో దాంట్లో మనం తెలుసుకుందాము. సో ఈ పర్టికులర్ లెసన్ దీంట్లో ఏంటంటే పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో మాత్రమే మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా మనం ఏంటి అంటే పేజెస్ని క్రియేట్ చేయవచ్చు. ఇది గైస్, ఈ విధంగా మీరు మీ బ్లాగ్లో పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్లో ఎన్ని పేజెస్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బ్లాగ్లో ఉండేటువంటి టెంప్లెట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బాయ్ బాయ్.